ధనుర్మాస వ్రత మహోత్సవాలలో భాగంగా శ్రీ వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని విజయనగరం పట్టణంలో పుణ్యక్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. అందులో భాగంగా విజయనగరం స్థానిక అరుంధతి కాలనీలో వైభవ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు భాగంగా ఈరోజు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శ్రీవారి ఉత్తర ద్వార దర్శనం వేకువజామున 4 గంటల నుంచి ప్రారంభమైంది. స్వామివారికి ప్రత్యేక పూజలు, పల్లకీ సేవ ఘనంగా జరిగాయి. ఉత్తర ద్వారా స్వామివారిని దర్శించుకునేందుకు అర్ధరాత్రి నుంచే భక్తులు బారులు తీరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ అర్చకులు పి రాజేష్ కుమార్ ఆచార్యులు తెలిపారు. దర్శనం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనానికి వచ్చే భక్తుల మధ్యలో తోపులాటలు లేకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేసి క్యూ లైన్లో ఉన్న భక్తులను క్రమం పద్ధతిలో ఒక్కొక్కరిని దర్శనానికి పంపించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. అరుంధతి నగర్ కంటోన్మెంట్ వేంచేసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి వైకుంఠ ఏకాదశి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారికి 4 గుర్రములు అంటే ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం 4 వేదాలతో కూడినటువంటి స్వామివారు గుర్రంపై వేంచేసి ఉన్నటువంటి అలంకారంలో వేంచేసి భక్తులకు కొలువుదీరి ఉన్నారు. కావున భక్తులు 50 మంది కూడా విచ్చేసి ఈ యొక్క స్వామివారిని దర్శించి తరించగలరు. ఉదయం నుంచి స్వామివారి యొక్క 4 గంటల నుంచి కూడా తెల్లవారుజాము 4 గంటల నుంచి విశేషమైనటువంటి అర్చన అలంకారాలతో స్వామివారు కొలువుదీరున్నారు. అనేక మంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుని తరించుకోరుచున్నారు. తదుపరి 3వ తారీఖు నవనీత మహోత్సవ కార్యక్రమం కూడా ఈ యొక్క ధనుర్మాసంలో ఉంటుంది. అలాగే 12వ తారీఖు 11వ తారీఖు కూడారై మహోత్సవం, 12వ తారీఖు స్వామివారిని అమ్మవారిని పెళ్లికూతురు పెళ్లికొడుకును చేయటం కార్యక్రమం, 14వ తారీఖు భోగి రోజు గోదా కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కూడా ఈ యొక్క ఆలయంలో రంగరంగ వైభవంగా జరుగుతాయి. కాబట్టి భక్తులు 50 మంది కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి తరించగలరు. ఓం నమో వెంకటేశాయ. భాగంగా ఉదయం తెల్లవారు 4 గంటల నుంచి 1 గంట వరకు కూడా తిరుప్పావాయి ప్రవచనాలతో సహా అవి కూడా 4 వేదాలు 4 గుర్రాల అలంకరణలో పుష్పాలంకరణతో చేస్తున్నాం. ఈ ఆలయం కట్టి 2019లో ప్రారంభించి 2020లో పూర్తయింది. 7 మాసాల 4 రోజుల్లో విశేషమైన పూజా కార్యక్రమాలు కూడా దివ్యజయంగా జరుగుతున్నాయి. గోదా కళ్యాణం తర్వాత ఏకాదశి ప్రతి నెల కూడా బహుళ ఏకాదశి రోజు నిత్యం కూడా కళ్యాణం జరుగుతుంది. తర్వాత శ్రవణ నక్షత్రం స్వామివారి అభిషేకం జరుగుతుంది. శ్రవణ నక్షత్రం ముందు రోజు పూలంగి సేవ జరుగుతుంది. అందుచేత రంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు తర్వాత మాసోత్సవ బ్రహ్మోత్సవాలు కూడా ప్రతి సంవత్సరం కూడా 5 రోజులు బ్రహ్మోత్సవాలు కూడా నిరాటంగా జరుగుతున్నాయి.